పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం న్యూ రాంపూర్ సర్పంచ్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి, సుందరగిరి ఉప సర్పంచ్ నిమ్మల గౌతమ్ రెడ్డితో పాటు కారా, మేడిగూడ, సాంగ్వి గ్రామాల ఉప సర్పంచ్ల వార్డు మెంబర్లు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని తమ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసినట్టుగా వివరించారు. ఆయా గ్రామ పంచాయతీ పాలక వర్గాల తీర్మాన కాపీలను కంది శ్రీనివాసరెడ్డికి అందించారు. మేడిగూడ, న్యూ రాంపూర్ ఇవన్నీ మనం సర్పంచ్గా, న్యూ రాంపూర్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మనం గెలిచినాం. సుందరగిరి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకున్నాం. సాంగ్వి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గెలిపించుకున్నాం. కారా ఉప సర్పంచ్గా, మాంగూర్ల ఉప సర్పంచ్గా ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఉపాధి హామీ చట్టాన్ని బరాబర్ పేదల కోసం, గరీబుల కోసం అమలు చేయాలని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు తీర్మానాలు అందిస్తున్నారు. గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు అందించే ఈ తీర్మానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి చెంప చెల్లు మనిపించేటువంటి తీర్మానాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గరీబుల పొట్టగొట్టి ఏమి సాధించలేరు. ఉపాధి హామీ చట్టాన్ని బరాబర్ అమలు చేయాలని మరొక్కసారి గట్టిగా చప్పట్లతో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఈ తీర్మానాలన్నింటినీ కూడా నాకు అందజేయడానికి వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులందరికీ కూడా న్యూ రాంపూర్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గౌతమ్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మిగతా ఉప సర్పంచ్ మేడిగూడ గారు, రవీందర్ రెడ్డి గారు సర్పంచ్గా చాలా తక్కువ మెజారిటీ ఓడిపోయారు. వీరందరికీ కూడా అభినందిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.